హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా కన్యాని 3rd ఇయర్ బర్త్డే అనమాట. సో వాడు చూడండి, నేను వర్క్ మొత్తం కంప్లీట్ చేసేంత వరకు కూడా లేవలేదు. ఇంకా లేవు అని చెప్తుంటే అసలు లేవట్లేదు అనమాట. లే కన్నయ్య, గుడికి వెళ్దామంటే అసలు లేవట్లేడు. సో ఇక వాళ్ళు వచ్చేలోపు నేను ఇక్కడ వాళ్ళు లేచేలోపు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసి, డీప్ క్లీన్ చేసి, ఇంట్లో దీపం పెట్టి ఇంకా వాడిని లేపేశాను అనమాట. వాడు చూడండి, వాడి వేషాలు, వాడు మాట్లాడే ప్రతి మాటలు చాలా క్యూట్గా ఉంటాయన్నమాట. అంతే కదా, 2 ఇయర్స్ అప్పుడు, 3 ఇయర్స్ అప్పుడు వీళ్ళ మాటలు వచ్చి రాకుండా మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఎంత క్యూట్గా ఉంటాయో. సో ఈ వీడియో వచ్చేసి అంతకు ముందు రోజు వీడియో అనమాట ఇది. సో మా ఇంటి ముందు అక్క వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాప అన్నం తింటుంటే నేను తినిపిస్తారా అంటే అన్నం తినకుండా ఎగ్గే తింటున్నాను అనమాట. యాక్చువల్గా అయితే వీడు కారం పెద్దగా అస్సలు తినడు, కానీ ఆ రోజు అంత కారం, ఎంత స్పైసీ ఉన్నా కానీ అంటే వీళ్ళకి ఏంటంటే నచ్చాలి. స్పైసీ అని లేదు, ఏమీ లేదు. ఫస్ట్ వాళ్ళకి నచ్చాలి. వాళ్ళకి నచ్చితే ఎలా ఉన్నా దాన్ని తింటారు. ఆ విషయం అయితే నాకు అర్థమైపోయింది. సో మేము కొత్త ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ టైం అంటే వీడి బర్త్డే చేయడము. సో వీడికి ఫస్ట్ బర్త్డే కానీ సెకండ్ బర్త్డే కానీ అంత గ్రాండ్గా ఏం చేయలేదు. మాకున్నంతలో మేము చేసాము, చాలా సింపుల్గా చేసాము. ఫస్ట్ టైం వచ్చేసి కోవిడ్ టైం వచ్చిందనమాట. సో అప్పుడు వీడు పుట్టడం, ఇంకా కోవిడ్ చాలా అంటే ఫుల్ టైట్ ఉందనమాట. బయటికి పోయే సిచ్యువేషన్ లేనప్పుడు ఇంకా ఓకే అని చెప్పేసి ఇంకా అప్పుడు చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కంప్లీట్ అయిపోతే సెకండ్ బర్త్డే చేద్దాం అనుకున్నాం, కానీ అప్పటికి ఇల్లు కంప్లీట్ అవ్వలేదు. ఫైనల్గా ఇప్పుడు 3rd బర్త్డే కల్లా ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు కూడా మాకున్నంతలో బర్త్డే సెలబ్రేట్ చేసాము, కానీ గ్రాండ్గా ఏం చేయలేదు. కాకపోతే మా నేబర్స్ వాళ్ళని, ఇంటి పక్కన అక్క వాళ్ళందరినీ పిలిచి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము. యాక్చువల్గా వీడికి అంత గ్రాండ్గా ఏది సెలబ్రేట్ చేయదు. ఏదైనా అంతే కదా, ఫస్ట్ వాళ్ళకి చేసినంత సెకండ్ వాళ్ళకి ఉండదు. సో నేనైతే ఏ టైప్ ఆఫ్ అంటే మనకున్నంతలోనే సర్దుకుపోవాలి. అంటే అంగులు ఆర్భాటాలు అంటారు కదా, అలా పోయి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడడం అనమాట. మ్యాక్సిమం ఖర్చులు తక్కువ ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. ఎందుకు అంటే ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు కదా, ఇప్పటి నుంచి వీళ్ళకి ఫుల్ ఖర్చులు ఉంటాయని ఒక భయం కూడా ఉంటుందన్నమాట మనసులో. సో ఇంకా 3rd ఇయర్ బర్త్డే అనమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య, మా మామయ్య, మా కన్యాన్ వాళ్ళ నానమ్మ, తాతయ్య వాళ్ళు అనమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అత్త అంటే మా వదిన, మా కన్యాన్ వాళ్ళ మేనత్త అండ్ మామ అనమాట. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలా కొత్త ఇంట్లో అండ్ వీడికి బర్త్డే చేయడం. అసలు పైన చేస్తే ఏంటంటే ఫుల్ గాలి వస్తుంది. చాలా డెకరేషన్ చేసారు మా పిల్లలు, కానీ బట్ ఆ డెకరేషన్ అంతా ఊడిపోయింది అనమాట గాలికి. అండ్ ఫైనల్గా అయితే కేక్ ఇలా తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ గోల ఉందన్నమాట. పెద్దవాళ్ళకంటే ఎక్కువ పిల్లలే ఉంటారనమాట మా కాలనీలో. సందడి మొత్తం వాళ్ళదే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా కన్యాడు అసలు వాడికి ఏం అర్థమవుతుందో తెలియదు. సో ఇక్కడ కేక్ని అయితే ఫొటోస్ తెంపుతున్నారు. యాక్చువల్గా నేను కృష్ణా థీమ్ చేపిద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు మా దగ్గర అంటే ఇలా థీమ్ చేయమంటే చెయ్యారనమాట. నాకు కృష్ణా థీమ్ అంటే వాడికి కృష్ణ అంటే ఎక్కువ ఇష్టము. సో వాడు ఎక్కువ లిటిల్ కృష్ణ అవి చూస్తూ ఉంటాడు. సో కృష్ణా థీమ్ చేయమంటే ఇక్కడ కేక్ లేదు మేడం అలా చేయమని చెప్పేసరికి ఇంకా సర్లే అని పైనాపిల్ ఫ్లేవర్లో ఇలా తీసుకొని వచ్చేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా బాబుతో పాటు మా పాప కూడా, ఇంకా తను కూడా వచ్చిందనమాట నేను కట్ చేస్తా అని. యాక్చువల్గా వాడికి ఏం తెలియదు కదా, వాడి సరదా మొత్తం కూడా మా పాపనే తీసుకుంటుంది అనమాట. సో తనకు తెలుసు కదా అన్నీ నేను కట్ చేస్తా అని చెప్తూ ఉంటుంది. కానీ ఆ రోజు మాత్రం ఫుల్ క్రీమ్ తినేసిండు. అదేంటో అండి, నాకైతే అది ఎంతసేపటికి వెలగలేదు. సో ఎంతసేపు ముట్టించినా ఏం చేసినా అదైతే అసలు వెలగట్లేదు. ఇది మా పాప వచ్చేసి పక్క నుంచి మమ్మీది రివర్స్లో పెట్టిరని తను ఇంకా నా వల్ల కావట్లేదులే అని చెప్పేసి ఇంకా తను వచ్చేసి మామయ్య వాళ్ళ బాబు అనమాట. సో తను వచ్చేసి పెట్టాడనమాట. సో అప్పుడు ఫైనల్గా అది చాలాసేపటికి వెలిగింది. అంటే చల్లగా ఆవడం వల్లనో మరి ఎలానో తెలియదు, కానీ అది చాలాసేపటికి వెళ్ళింది. ఇక్కడ చూడండి మా ఫ్రంట్ హౌస్లో ఇంకా బాంబులు వెలుస్తూ ఉన్నారనమాట. ఇంకా మా నేబర్స్ వీళ్ళందరూ వచ్చారు.
సో, మా దగ్గర వచ్చేసి పిల్లల గొడవ అంటే పిల్లలే ఎక్కువ ఉంటారనమాట. ఎప్పుడు సందడి సందడిగా ఉంటూనే ఉంటుంది. సో, ఇంకా వాళ్ళు కూడా వచ్చేసి అందరూ ఇంకా కేక్ తినిపిచ్చారు. నేను ఏ టైప్ ఆఫ్ మెంటాలిటీ అంటే మనకున్నంతలో అంటే మనకెంతున్నా గానీ దాంట్లోనే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మనతో పాటు ఇంకా నలుగురు హ్యాపీగా ఉండేలా చూసుకోవాలనేది నా ఒపీనియన్. అంతేకాని మనకు ఎవరో రావాలి, ఇంకా ఎవరో వచ్చి పెట్టాలి, ఇంకేదో చెయ్యాలి అన్న ఒక ఉద్దేశం అయితే అస్సలు ఉండదనమాట. సో, ఏంటి అంటే ఇంకా నేను అందరితో హ్యాపీగా ఉంటాను అంటే ఇంట్లో పిల్లలు, హస్బెండ్ ఇంకా బయటికెళ్తే సరదాగా కాసేపు అందరితో మాట్లాడి మళ్ళీ ఇంట్లోకొచ్చేయడం అంతే. ఇంకా నాకు అంటే ఏ అరే! ఇలా గ్రాండ్‌గా జరగలేదే, ఇలా ఉండలేదే, అలా ఉండలేదనే ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. మనకున్నంతలో మనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అండ్ మనం దాన్ని ఎంతగా ఎంజాయ్ చేశామనేది ఇక్కడ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఎక్కువగా నేను ఇంకా పేరెంట్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాననమాట. ఎలా అంటే సో, మా వల్ల మా అత్తయ్య, మామయ్య గాని, ఇంకా మా అమ్మ, నాన్న గాని వీళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. అండ్ పిల్లలకి వీళ్ళ బాండింగ్ అనేది చాలా అవసరం అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుందనమాట. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మదర్ వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇయ్యాలి. యాక్చువల్‌గా మా మామయ్యకి గానీ, మా మమ్మీ, మా డ్యాడీకి గానీ మా కన్నిగాడంటే చాలా ఇష్టం అనమాట. సో, ఎక్కువ మా మామయ్యకి అంటే మనవడు అన్న ఒక ప్రేమ ఉంటుంది గదా! సో, అది చాలా ఎక్కువ అనమాట. అంటే గ్రాండ్ పేరెంట్స్‌కి వాళ్ళకి ఎంత లవ్ ఉంటుందో నేను వీడి విషయంలోనే చూశాననమాట. యాక్చువల్‌గా తను హార్ట్ పేషెంట్. మెట్లు ఎక్కకూడదు. కానీ వీడి కోసం ఆయాసపడుతూ మెట్లు ఎక్కుకుంటూ పైకొచ్చేసి వాడిని చూసి మళ్ళీ వాడిని ఎత్తుకొని ఆడిపిస్తూ ఉంటాడనమాట. సో, అప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా! అసలు ఇదే కదా లవ్ అంటే అని. సో, ఇక్కడ చూడండి ఫ్రంట్ హౌస్‌లో 100 వాళ్ళ బాంబ్ ఉంటే అది తీసుకొచ్చుకొని ఇంకా ఇలా పేల్చారనమాట. చాలా సరదాగా జరిగింది. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా కొత్తింట్లో ఫస్ట్ టైం మా కన్నిగాని బర్త్‌డే అనమాట. సో, ఇక్కడొచ్చేసి మా రెంటర్స్ ఇంకా కింద వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరూ వచ్చేసి కన్నిగానితో వీళ్ళందరూ డైలీ కన్నిగానితో ఆడేటోళ్ళు. అండ్ వాడితో సరదాగా ఉండేటోళ్ళు. నిజానికి నాకంటే ఎక్కువ కేరింగ్‌గా అంటే ప్రతిసారి వాడు కిందికెళ్ళినప్పుడు మాట్లాడడం, వాడిని దగ్గరికి తీయడం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో, ఇక్కడొచ్చేసి నేను ఇంకా ఆ పార్టీ కోసం అనేసి ఇక్కడ ఇంట్లోనే కుకింగ్ చేశాము. 30 మెంబర్స్ 35 మెంబర్స్‌కి అనుకుంటా. సో, ఇక్కడొచ్చేసి మటన్ కర్రీ చేశాము. ఇంకా చికెన్ కర్రీ, నాటుకోడి ఉంటది కదా! చికెన్ నాటుకోడి కర్రీ, ఇంకా మటన్ కర్రీ, బగారా రైస్, వైట్ రైస్ ఇవన్నీ చేశాను. వీడియో తీశాను కానీ స్కిప్పింగ్ అవి అనేది మిస్ అయిపోయాయన్నమాట. సో, మా కన్యన్ బర్త్‌డే అయితే ఇలా సింపుల్‌గా ఇలా జరిగిపోయింది. అండ్ నా మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను చెప్పేది ఏంటంటే మనకి ఎంత ఉన్నా కానీ దాంట్లోనే మనం సంతృప్తి పడేలా చూసుకోండి. సో, ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.